కడపలో ఇందిరాగాంధీ పిలిచి స్టేజీ మీద మాట్లాడి అభ్యర్థిని పిలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి లేడు, నామినేషన్ వేయాల కాంగ్రెస్ అభ్యర్థి. అది వైఎస్ వాళ్ళు రివర్సల్ వేసిన వ్యూహం. ఇందిరాగాంధీ కాంగ్రెస్ నుండి బహిష్కృతురాలయ్యాక, ఎమర్జెన్సీ అయ్యాక బహిష్కృతురాలయ్యాక ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని నడిపించినోడు రాజశేఖర రెడ్డి. వీళ్ళు అంటుంటారు రెడ్డి కాంగ్రెస్ అని. రెడ్డి కాంగ్రెస్ అనేది ఏం లేదు, కాంగ్రెస్ నడిపించింది రాజశేఖర రెడ్డి. అప్పుడు ఈ కాంగ్రెస్ అని పెట్టుకుంది కదా ఈవిడ. ఆ టైంలో ఒరిజినల్ కాంగ్రెస్ లోనే ఉన్నాడు రాజశేఖర రెడ్డి. అంటే గాంధీల కుటుంబం అన్నా కూడా వాళ్ళు అక్కడ ధైర్యంగా లెక్క చేయలే. అప్పుడు ఆ రోజుల్లో చివరికి మళ్ళీ అదే రాజశేఖర రెడ్డిని దగ్గరికి తీయాల్సి వచ్చింది, కాంగ్రెస్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేసే టైంలో. కానీ ఆ కోపంతోనే ఆయన ముఖ్యమంత్రిని కానీలా చాలా రోజుల పాటు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని సోనియా గాంధీ ఒప్పుకుంది. ఇందిరాగాంధీ వాళ్ళు బతుకుంటే ఆయన సీఎంని కానిచ్చేవాళ్ళు కాదు ఎప్పటికే. ఎందుకంటే ధిక్కార స్వరం అనేది వాళ్ళ కుటుంబ ఆలోచనలోనే ఉంది. ఎవడికో మేము బానిసల మీద పో అనే మెంటాలిటీ వైఎస్ కుటుంబంలోనే ఉంది. ఆ ఇంపాక్టే జగన్కి. కాబట్టి ఇతను పట్టించుకోవాలి అది వీళ్ళ దాన్ని. అంటే నువ్వు ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు, మేమేదో మంత్రి పదవి వస్తే ముసుగు కూర్చో సహాయ మంత్రి